మాచర్ల పట్టణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడిన నేతలు చేసిన అమర త్యాగాన్ని స్మరించుకున్నారు. 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పునాది అని అన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షతో తెలుగువారి కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధనకు కారణమయ్యారని తెలిపారు. ఆయన త్యాగం ఫలితంగానే దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు మొదలై ఆంధ్ర రాష్ట్రం రూపొందిందని పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ అమరావతిలో 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని, అది ఆయన స్ఫూర్తికి నిదర్శనమని నాయకులు తెలిపారు. తెలుగు భాష అభివృద్ధికి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని, అందుకే ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున నాయకులు, ప్రజలు నివాళులు అర్పిస్తారని చెప్పారు. శ్రీరాములు చేసిన త్యాగం ఏ ఒక్క కులానికో, మతానికో కాదు, మొత్తం రాష్ట్ర ప్రజల కోసమేనని చెప్పారు. ప్రజలంతా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలు కుల, మత భేదాలు లేకుండా జరుపుకోవాలని కోరారు. రాష్ట్రాన్ని మన ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన, అలానే మరి మరొక నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వర్ధంతి కోటి రోజునే వీళ్ళందరికీ కూడా ఆ ఆదివాసుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలానే మరి రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు 7 ఎకరాలు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి మరి స్థలం ఇచ్చారు. దాని సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇలానే ఇంకా ఎక్కువ ఆదివాసుల్ని గుర్తుపెట్టుకుని అనేకమైన పదవులు ఇచ్చినారు. దీనికి తోడు మన శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మాజీ గారు కూడా మనల్ని అనేక పదవులు ఇచ్చేసి మనల్ని ముందు తీసుకొస్తున్నారు. వీరు ఇంకా మన ముందు ఇలానే కంటిన్యూగా ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కంటిన్యూగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరూ కూడా సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు మాచర్లపట్నంలో పట్టణ ఆరోగ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి 73వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు 58 రోజులు అమర నిరాహార దీక్ష తీసి రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఆ రోజు ఆయన అమరజీవై ఆయన ఆత్మ దినం జరగడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి ఘనమైన నివాళులు అర్పిస్తూ అమరావతిలో 6.5 ఎకరం కొన్ని కోట్ల విలువ చేసేటువంటి భూమిని, అందులో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు 100 కోట్ల రూపాయలతో భారీగా ఆయనకి ఘన నివాళులు అర్పించే విధంగా అక్కడ ఆడిటోరియం, మ్యూజియం, లైబ్రరీ, శుద్ధివనం ఏర్పాటు చేయబోతుంది కూటమి ప్రభుత్వం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెనుకొండని వాసవి పెనుకొండగా, అలాగే అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కాకుండా అమరజీవి వర్ధంతిని కూడా అమరజీవి ఆత్మార్పణ దినోత్సవంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం శుభసూచకం. వారు ఆర్యవేసుల పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చొరవ ముందు కూటమి ప్రభుత్వానికి ఆర్యవేసులందరూ ఎల్లవేళలా అండగా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ, అలాగలపట్నంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పట్టణ ఆరోగ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం ఎన్నికలు కూడా త్వరలోనే నిర్ణయించి వారి ద్వారా అనేక సేవా కార్యక్రమాలని ముందుకు తీసుకునే విధంగా చూస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ఆర్ఎస్ పెద్దలు మరియు ప్రముఖులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి మాచర్ల పట్టణ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో జరుపు మన ఆంధ్రుల హక్కు కోసం పోరాడినటువంటి పొట్టి శ్రీరాములు ఆయన గురించి నివాళులు అర్పించడానికి ఇప్పటికీ భద్రత ఉండాలి. అట్లనే మద్రాసు రాష్ట్రంలో తెలుగు వారికి జరిగిన అవమానాలని ఆయన భరించలేక తెలుగువారికి ఒక రాష్ట్రం కోరి ఆహుతులైనటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి వ్యక్తి. ఈరోజు మనం
మన ఆంధ్ర రాష్ట్రాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఆర్య వయసులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నా ఉద్దేశం ఏమిటంటే తెలుగు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అది తెలుగువారు గమనించాల్సిన విషయం. పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం పోరాడాడు. అందుకని ఆయన పొట్టి శ్రీరాములు అమరజీవి అయినందుకు ఆయన జన్మ సార్థకత చేస్తున్నారు. కానీ ఆర్య వయసులే కాకుండా అన్ని రకాల వాళ్ళు తెలుగు జాతి మొత్తం కార్యక్రమం ఆయన వర్ధంతి, ఆయన జయంతి జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మాచర్లపట్నంలో పొట్టి శ్రీరాములు గారి 58వ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వారు కారణ జన్ములు, ఎవరు కూడా అలాంటి సాహసాలు చేసి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం కోసం, మన వయసు కులంలో పుట్టినందుకు ఆయనకి మన జోహార్లు అర్పించాల్సిన అది ఎంతైనా అవసరం ఉన్నది. మరి ఆ రోజు రోసయ్య, ఆ తరంలో మనం చూస్తున్నాం అమరజీ పొట్టి శ్రీరాములు గారిని. ఇప్పుడు జనరేషన్ రోసయ్య గారిని చూస్తాము. ఆ రోజు రోసయ్య గారు చనిపోయినందుకు మరి అడిగి మేమందరం కార్లో పోతూ మొట్టమొదటిగా మేమే రోసయ్య గారి విగ్రహం పెట్టాలి మన మాట్లాడినటువంటి ఒక సంకల్పంతోనే మేము ఆ రోజు హైదరాబాద్ పోవడం జరిగింది. ఆ రోజు మాకంటే ముందే మీడియా వాళ్ళు మాకు ఎమ్మటే మెసేజ్ వచ్చింది, వారి దగ్గర ఆశించారు. మనం ముఖ్యమంత్రిగా మనం ఎలా ఉంటుంది మాట్లాడుతున్నాం రోసయ్య గారి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషం వచ్చింది. మరి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో రోసయ్య గారు మన మాట్లాడడం పెట్టడం చాలా గర్వకారణం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మన ఆర్యవైశ్య ప్రభుత్వం రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి మా మహిళా విభాగం వాళ్ళు కూడా ఆహ్వానించి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అన్ని విషయాలు అందరూ చెప్తారు. ఈరోజు శ్రీరాములు గారి చాలా ఆనందదాయకం. వారు ఒక వైశ్య కులం గురించి చేయలేదు, ఒక ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాటం చేశారు. ప్రత్యేక రాష్ట్రం గురించి పోరాటం చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ త్యాగ ఫలాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైశ్య కులంలో పుట్టిన మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే స్వతంత్రం తీసుకొచ్చింది గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. ఆ కులంలో పుట్టిన మాకు చాలా అదృష్టం. అదేవిధంగా మరి పొట్టి శ్రీరాములు గారికి చంద్రబాబు గారు 7 ఎకరాల భూమిని కేటాయించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.